దేనికో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా కర్మానుబంధము తప్పదో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా దారి లేని ఊరిలోన దాగయున్నది కర్మ ఫలము దారి లేని ఊరిలోన దాగయున్నది కర్మ ఫలము అనుభవింపక తప్పదో జీవా నీవు అనుభవింపక తప్పదో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా ఎందుకొచ్చను అహంభావము అందు తెలియని మహద్వేషము ఎందుకొచ్చను అహంభావము అందు తెలియని మహద్వేషము అనుభవింపక తప్పదు జీవా నీవు అనుభవింపక తప్పదు జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా ఎక్కడా నీ అన్నదమ్ములు ఎక్కడా నీ ఆలు బిడ్డలు ఎక్కడా నీ అన్నదమ్ములు ఎక్కడా నీ ఆలు బిడ్డలు ఎవరికెవరో శాశ్వతం జీవా నీకెవరికెవరో శాశ్వతం జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా నిరతమగ నీ పాద సేవ నమ్యయుంటిని దేవదేవా నిరతమగ నీ బోధ సేవ నమ్యయుంటిని దేవదేవ కళ్ళకొక నువ్వు కానవో దేవా నా కళ్ళకొక నువ్వు కానవో జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా కర్మానుబంధము తప్పదు జీవా జన్మ సాధన దేనికో జీవా సాధన దేనికో జీవా ఆహా ఏమీ నా మనసు అక్కడ నిలబడి చూస్తున్నది నా వెంట వచ్చుచుండలేదు నా నీడైనా నా వెంట వచ్చుచున్నది కానీ నా మనసు రావటం లేదు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన మఠముకు చేరుకుంది కదా పోదాం పద రావే పోదాము మానసాయంస సద్గురిని చూడ పరమాత్మ తనుగుణ రావే పోదాము ఓ రావే పోదాముని రవ్వాలు మనకేలా
రావే పోదాము మానసాయం సద్గురుని చూడ పరమాత్మ కనుగొన రావే పోదాము రావే పోదాము మానసాయం సద్గురుని చూడ పరమాత్మ కనుగొన రావే పోదాము చక్షుల నడుమల పశ్చిమ విధి అందున రావే పోదాము మానసాయం సద్గురుని చూడ పరమాత్మ కనుగొన రావే పోదాము విరివిక కడియాల విపూరి ఆచార్య కడియాల విపూరి ఆచార్య వరదుడు నైరలుగు వరదుడు నైరలుగు భావము బ్రహ్మము రావే పోదాము మానసాయం సద్గురుని చూడ పరమాత్మ కనుగొన రావే పోదాము ఏమి ఈ ప్రపంచమంతా మాయా పరిమితమై మెప్పుచున్నది ఇంటూ అనేక లక్షల నాబోటి జీవరాశులను ఉద్వరించి కాలాన్ని గుణ్యముగా వృద్ధి పొంది నశింపుచున్నవి వీటన్నిటికీ మూల కారణమే ఏది ఇట్టి జీవరాశులన్నీ జన్మములు దగ్గర నశించును అయ్యయ్యో అయ్యయ్యో ఇవన్నీ తలుసుకున్న కొలది నా గుండె బ్రద్దలగుచున్నది వీటన్నిటి ఆజీవనమై మురుపుచున్నవి కాక వీటి రహస్యములు పూర్తిగా కనుగొనవలను ఒక మహానుభావుని దర్శింపను కదా పోదం పద మనస్సా పోదము పదవే సద్గుర బ్రహ్మము పూజ చేయవలే ఓ మనసా పోదము పదవే సద్గుర బ్రహ్మము పూజ చేయవలే ఓ మనసా నాదు బిందు గల తీరున్నైనా నాదు బిందు గల తీరుండైనా మనసా నాదు బిందు గల తీరుండైనా తీర నారాయణుడే ఓ మనసా పోదము పదవే సద్గుర బ్రహ్మము పూజ చేయవలే ఓ మనసా
వాద వేదములు లేక చెడించెను ఆ పచ్చు ఓ మనసా. వాద వేదములు లేక చెడించెను ఆ పచ్చు ఓ మనసా. సూపులలో కన్ను పాపుల మధ్య చూపులలో నన్ను పాపుల మధ్య ప్రాపుగా నిలసి ఓ మనసా. పోదము పదవే సద్గుర బ్రహ్మము పూజ చేయవల్లే ఓ మనసా. దండిగా సద్గురు అండ సేరిన కరుగేము ఓ మనసా. దండిగా సద్గురు అండ సేరిన కరుగేమున్నది ఓ మనసా. కొండల వల్లనే చేసిన పాపము కొండల వల్లనే చేసిన పాపము కూలిపోవుని ఓ మనసా. పోదము పదవే సద్గుర బ్రహ్మము పూజ చేయవల్లే ఓ మనసా. మనసా కందిమల్లయ్యపురం 3 మైళ్ళ దూరంలో ఉన్నది. శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంతక చేరుకుందని కదా, లో ప్రాంతము కూడా సూచిస్తుంది కదా. కంది మల్లయ్యపురములో ఉన్న వ్రేలాడుచున్నా అంత పురమనందు జీవించుచున్నా మరణముందని తెలుసు మహావీరులకైనా మహాయోగి భోగులైన మట్టి పాలవుతారు మట్టి పాలవుతారు. ఎందుకు ఈ దేహమపై ప్రేమ ఎందుకు ఈ దేహమపై ప్రేమ ముందు ఇది శాశ్వతమా మరణముండదా. ఎందుకు ఈ దేహమపై ప్రేమ ఎందుకు ఈ దేహమపై ప్రేమ. మాయ దేహం ఇది మట్టి బొమ్మ దీని రూపంబు జీవుని కొక గుమ్మ. మాయ దేహం ఇది మట్టి బొమ్మ దీని రూపంబు జీవుని కొక గుమ్మ. మరణముందని తెలుసు మహావీరులకైనా మరణముందని తెలుసు మహావీరులకైనా మహాయోగి భోగులైన మట్టి పాలవుతారు. ఎందుకు ఈ దేహమపై ప్రేమ ముందు ఇది శాశ్వతమా మరణముండదా. ఎందుకు ఈ దేహమపై ప్రేమ
హంసపూలికలో వ్రేలాడుచున్నా అంతఃపురమునందు జీవించుచున్నా హంసపూలికలో వ్రేలాడుచున్నా అంతఃపురమునందు జీవించుచున్నా మరణముందని తెలుసు మహావీరులకైనా మరణముందని తెలుసు మహావీరులకైనా మహాయోగి భోగులైన మట్టి పాలవుతాడు ఎందుకు ఈ దేహమపై ప్రేమ ముందు ఇది శాశ్వతమా మరణముండదా ఎందుకు ఈ దేహమపై ప్రేమ పూరి గుడిసెల్లో పుట్టిన వాడైనా ధరణి పాలించే మహారాజులైనా పూరి గుడిసెల్లో పుట్టిన వాడైనా ధరణి పాలించే మహారాజులైనా ఇక భోగ భాగ్యములను విజ్ఞానం కోల్పోయి ఇక భోగ భాగ్యములను విజ్ఞానం కోల్పోయి మహారాజు యోగిలైన మట్టి పాలవుతారు ఎందుకు ఈ దేహముపై ప్రేమ ముందు ఇది శాశ్వతమా మరణముండదా ఎందుకు ఈ దేహముపై ప్రేమ ఆహా ఈ అశాశ్వతమైన మానవుడికి ఎంతటి ఆశ ఎంతటి తపన ఎంతటి ఆరాటం ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది నాది ఇది నీది అని తాపత్రపడిన ఈ శరీరము చివరకు ఎవ్వరూ తోడు రాక సొంత అయినను ఎరుంగకపోయే కదా అంతమలేని ఈ భవనమందు జనించిన ఎట్టి ప్రాణికల్ అంతమలేని ఈ భవనమందు జనించిన ఎట్టి ప్రాణికల్ సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు బాటసారులే బాటసారులే కాంతల్ పుత్ర పౌత్రులు బాటసారులే మహానుభావులు గొప్ప కళాకారులు ఈ గ్రామంలో వల్లెం ఎర్రనాగయ్య కుమారుడు వల్లెం కోటయ్య గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రు తొలగించిన 6 అడుగుల అందగాడు అజానుబాబుడు బృందావన భజన దాల్పిన మొగిలి భజన పంతులు గారు మన గ్రామంలో ఇప్పుడు సంగీత పరులు ఇప్పుడు మనకు ఉన్నవారు మొగిలి గురవయ్య కుమారుడు మొగిలి ఆంజనేయులు గారు మహానుభావుడు బ్రాహ్మణ శ్రీ పోలూరి రాంబాబు గారు ఇలాంటి జీవులు ఈ భూగర్భంలో ఎందరో ఎందరో సమసి పోవుట సత్యము అనిత్య దేహమున వదలిపోవుట సత్యము అంతమలేని ఈ భవనమందు జనించిన ఎట్టి ప్రాణికల్ సొంతము కాదు దేహమని సొంత ఎరుంగరు జీవితమే ఒక నాటకమో జీవితమే ఒక నాటకమో జగమంతా ఒక బూటకమో జీవితమే ఒక నాటకమో బూటకమో పుట్టుట నిజము పోవుట నిజము పుచ్చుట నిజము సచ్చుట నిజము జగమంతా ఒక నాటకము కనిపించేది మాయా దేహం జీవితమే ఒక నాటకము పూటకము ఒక నాటకము అది ఒక బూటకము
కనిపించేది మాయా ద్రేహము ఆహా, కన్నిమల్లేపురం ఒక మైలున్నర దూరంలోనే ఉన్నదని నాకు ఒక మహానుభావుడు చెప్పి ఉన్నాడు. మనసా పోదం పద. ఇక్కడేమి కలేములు వల్లి ఉన్నాయి. ఆహా ఆహా ఆహా, వీరే కాబోలు శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఏమి చేజో విలాసము! ఈ మహానుభావుని దర్శించినచో పాపములు నశించి పుణ్యముల గద్దిల్లని నా మనసుకు దోచుచున్నది. ఏమీ మహానుభావుడి చేజో విలాసము! పుంజీభూత బ్రహ్మక్షేత్ర తేజోస్మూర్తి సాక్షాత్రమవుతున్నాడు ఈ మహానుభావుడు. నేను ధన్యున్నది తండ్రి, నేను ధన్యున్నది. ఈ మహాత్మును ప్రార్థించదనగాక ధరమరవరాసురాది దైవ తత్వదీపికం చరాచర ప్రభూస భూస సయ్యదయ్యమాపకం విరామయ ప్రమేయ శయ్య నిష్కలంక రూపకమో విరాస్వరూపి పోతులూరి వీర ఏకదంబజే ఏమి ఏమి ఈ మహానుభావుని అంత ప్రార్థించిన సొంతైనా మిన్న కొన్నాడే దైవమా! నేను చేసిన పాపకర్మము ఏమై ఉండొచ్చునో! ఎన్నెండో తిరిగినాడను, ఎన్నో కష్టములు అనుభవించినాడును, ఈ మహాత్ముని సుందరి పాదార విందములు అందుకున్నాడును. అయ్యరో, ఆ కనువు రేకులో పోయిన కను రెప్పనైనా ఎత్తి చూడడా మహాత్మా! తండ్రి కారణమేమి కారణమేమి, నన్ను కన్నుల చూడవేమి స్వామి కారణమేమి. రగ కోరి వీర నారాయణని సాగక రగ కోరి వీర నారాయణని సాగ నారాయణములు చేయ నన్ను పిలువ. తండ్రి, నీవు పలుకున కారణమేమయ్యా? కారణమేమి చూడవేమి స్వామి కారణమేమి. ధీమతి మీరుండగా తరుగేమనిపించితివి, ధీమతి మీరుండగా తరుగేమనిపించితివి, కాని తాత మూల మెసకి కనుల తెరువ. తండ్రి, నేనేమి పగ చేస్తున్నానయ్యా? కారణమేమి నన్ను కన్నుల చూడవేమి స్వామి కారణమేమి. చిన్ననాట నుండి నీకు ప్రియ దర్శనమునక చేసి
నాట నుండి నీకు ప్రియ దర్శనమునొక చేసి నన్ను పిలువవే. ఆత్మా తండ్రి, నేనేమి పక్క చేస్తున్నానయ్యా? కారణమేమి? నన్ను కనుల చూడవేమి స్వామి, కారణమేమి? వాస్యగ సుందర రావు దాసగోసగుణబడిదని, వాస్యగ సుందర రావు దాసగోసగుణబడిదని, దాసగోస గుణమతించి సిద్ధోయని. కారణమేమి? నన్ను కనుల చూడవేమి స్వామి, కారణమేమి? నన్ను కనుల చూడవేమి స్వామి. శివాయ. బాలక, ఘోరారణ్యంలో నడిచి వచ్చి భయము చెందిదివేమో. లెమ్ము బాలక, లెమ్ము. వీర బ్రహ్మేంద్రుడనని, వీర బ్రహ్మేంద్రుడనని చారకులు తలంచదవు నాదు చాలిచ్చమునల్. ఓరి నీవెవడవో, నీ పేరేమో తెలుపగదరా. నీ తల్లి బాహుడవౌద నీవు పంత చేరిన ఎన్న సాధులో. బాహుడవౌద నీవు పంత చేరిన ఎన్న సాధు. ఘోరముగ పిలిచెదవు నీ కులము గోత్రమదే. పరిమళ రంగా నీ తల్లిదండ్రులెవరు చూపంగా. బాలక, నీ పట్టణమేది? నీ పేరేమి? నీ తల్లిదండ్రులు ఎవరు? చక్కగా తెలుపు బాలక. మహాత్మా తండ్రి, నా కుల గోత్ర నామం వేమని నీకు నేను వివరిస్తున్నా. నేను మీ శిష్యుడో, నేను మీ శిష్యుడో. నా కులము దూదినే కులము, నా కులము దూదినే కులము. తల్లి కలలా తప్పియుంటి పిలిపించుకుంటి. పీరు సాయిబు అతాడే తండ్రి. ప్రోకటంబుగ గోవు సంపిన పాపములకై ధరణిలో. ప్రోకటంబుగ గోవు సంపిన పాపములకై ధరణిలో. పింజారి గొల్లముల పుట్టమని చెప్పించితివి సిద్ధుడాని. తండ్రి, ఆనాడు గోవును సంపిన పాపలకై పింజారి కులములో పుట్టమని చెప్పించి నీవే కదా తండ్రి. అందు నిమిత్తమ చేత సిద్ధుడాన్ని పిలిపించుకుంటి. పీరు సాయి
బ్రతుకు అతాటే మా తండ్రి. మహాత్మా తండ్రి, నాది ముడిమాల గ్రామము. నా కులము దూదినే కులము. మమ్మ ఆదంబి మయ్య పీరు సాహిబు. నా నామధేయము చిన్ని సిద్ధుడందురు తండ్రి, చిన్ని సిద్ధుడందురు. మరి ఎద్దుల గురించి నా వద్ద గొరగ నాకు పరమాత్మ పొందింది కదా స్వామి. ఎన్నెండో తిరిగినాడను, ఎన్నో కష్టములు అనుభవించినాడును. ఈ మహాత్ముని సుందర పాదార విందములు అందుకున్నాడును. ఆ పరమశివ రహస్యమకై, పరమాత్మ కొరకై, నీ పాదసేవకై నీ సంత చేరి ఉన్నాను తండ్రి. బాలక, పరమాత్మ మనగా సామాన్యం పలుకుతువా నాయన? సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని, ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. ఇల్లు బిచ్చమెత్తవల్లి, 5 బండములు వంట చేయవల్లి. వంట చేయాలి, 9 మందికి పంచి పెట్టాలి, 10వ వానికి భాగం ఇవ్వాలి. మహాత్మా సద్గురుని నిజ గురుని, ఈ గురుని సేవకి సామాన్యమటోయే. పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి. చిక్కటిలో ఎండ పెట్టాలి, ఏం బాబళ్ళు లేని సమయమున్న రమ్యమైన వంట చేయాలి. సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని, ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. ఎరువులేని మరి ఆకు తేవాలి, భూమి లేని తల మందు పట్టాలి. ఎరువులేని మరి ఆకు తేవాలి, భూమి లేని తల మందు పట్టాలి. చచ్చిన వాడిని తగ్గ పెట్టాలి, బతికిన వాడికి పూజ చేయాలి. సద్గురుని నిజ గురుని, ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. తల్లి లేని పిల్లను పెంచాలి, తల్లి లేని వాడిని తెచ్చ చేయాలి. తల్లి లేని పిల్లను పెంచాలి, తల్లి లేని వాడిని తెచ్చ చేయాలి. కులము గోత్రము లేని వాడిని సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని, ఈ గురుని సేవ చేయుట సామాన్యమటోయే. చక్రముల బండి కట్టాలి, 8 గుర్రాలు ఎంచి పెట్టాలి. 6 చక్రముల బండి కట్టాలి, 8 గుర్రాలు ఎంచి పెట్టాలి. 9వ గుర్రం మీద కూర్చొని 10వ గుర్రం స్వారీ చేయాలి. సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని, ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. దేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. తూర్పు దేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. పట్టి తెచ్చిన 9లకు సాధువులకు పంచి పెట్టాలి. సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని, ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. అదినుగాక బాలక, నమ్మకురాయి దేహము, నమ్మకురాయి దేహము, ఇమ్మహి లోపల జనని గర్భమునందు నవమాసములుండిన పిమ్మట. అయ్యా
నవమాసములుండిన పిమ్మట భూలోకమునకు వచ్చి ఇదిగో ఇటు చూడు కొన్నాళ్ళుండి పోయేటందుకురా కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు మహాత్మా కమ్మాని పలుకులు క్రమముగా పలుకుచు బొమ్మలాటలాడితే ఆడి మదని తేరు దమ్మినైనను చేయదూరా జీవిక తాపోతే పిమ్మట దమ్మినైనను చేయ జీవిక తాపోతే పిమ్మట కుమ్మరింటి కుండబోలే పగిలితే పతలేదు పోరా దీన్ని నమ్మకూరా ఎంతకో మించి మహాత్మా నాయన బాలక పరస్థితి తల్లి వలయను పరధనమును మట్టి పలవలయను సర్వదేహములు గల ఆత్మలను తన వలే చూచువను కానింది నా దక్కను చరణిద్దును అందులోకి నీవేమందువు తండ్రి నాది ఒక్క చిన్న మనవ తండ్రి. చెప్పుము నాయన. నా తల్లి ఆదంబి, నా తండ్రి పీరు సాహిబు. మా అమ్మేమో బజార్లంతా ఎత్తుక్కుంటూ వస్తుంటే నా తల్లి పీరు సాహిబు గొంతులు సందులు ఎత్తుక్కుంటా వస్తున్నాడు తండ్రి. మా అమ్మాయినా జార విడిచిద్దేమో కానీ నా తండ్రి మాత్రం లెక్క పట్టుకొని లేకెళ్తాడు. అందు నిమిత్తము చేత నీ పాదములు విడిచి నీ నీడ విడిచి కూడా వెళ్ళను తండ్రి. నాయన సిద్ధ, అట్లయినా నీవు మదమాంసాది వదుటవు. మహాప్రసాదము తండ్రి. అరుగో నా కుమారులకు పోతులోనాచార్య గోవిందాచార్య రాబోతున్నారు. అంతవరకు నీవు మఠమందు ఆగి ఉండుము. అటులనే తండ్రి.